వెల్కమ్ టు సిటీ న్యూస్. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురం, బండిపాడు, రాయిగూడెం గ్రామాల యాదవులంతా సమిష్టిగా ప్రతి ఇంటిలో బోనాలు వండుకొని ఆటపాటలతో సాంప్రదాయ నృత్యాలతో పండగ వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ గ్రామ శివారులోని సీతాబంధం వాగు దగ్గర ఉన్న గుడి దగ్గరగా ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దూరాజ్పల్లిలో జరిగే పెద్దగట్టు లింగమంతుల జాతర ప్రారంభమయ్యే రోజున ప్రతి ఏటా గంగమ్మని లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లించడం గ్రామంలో అనాదిగా ఆనవాయితీగా వస్తుందని, ఈ సాంప్రదాయాన్ని తరతరాల నుండి నిర్వహిస్తూ మొక్కులు చెల్లించడం జరుగుతుందని, ప్రతి గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని, పల్లెలు పచ్చగా కలకలలాడాలని, జల సమృద్ధి మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా హాయిగా గడపాలని కోరుకుని మొక్కుతున్నట్లుగా మల్లిబాబు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా గంగమ్మకు, లింగమంతుల స్వామికి ఉమ్మడిగా గొర్రెపోతులు బలిచ్చి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురం, బండిపాడు, రాయిగూడెం గ్రామాల యాదవులంతా సమిష్టిగా ప్రతి ఇంటిలో బోనాలు వండుకొని ఆటపాటలతో సాంప్రదాయ నృత్యాలతో ఆడ మగ వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ గ్రామ శివారులోని సీతాబంధం వాగు దగ్గర ఉన్న గుడి దగ్గరకు ఊరేగింపుగా వెళ్లి బోనాలు చెల్లించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దురాజ్పల్లిలో జరిగే పెద్దగట్టు లింగమంతుల జాతర ప్రారంభమయ్యే రోజున ప్రతి ఏటా గంగమ్మని లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లించడంతో గ్రామంలో అనాదిగా ఆనవాయితీగా వస్తుందని, ఈ సాంప్రదాయాన్ని తరతరాల నుండి నిర్వహిస్తూ మొక్కులు చెల్లించడం జరుగుతుందని, ప్రతి గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని, పల్లెలు పచ్చగా కలకలలాడాలని, జల సమృద్ధి మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా హాయిగా గడపాలని కోరుకుని మొక్కుతున్నట్లు మల్లిబాబు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా గంగమ్మకు, లింగమంతుల స్వామికి ఉమ్మడిగా గొర్రెపోతులు బలి ఇచ్చి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో మేకల మల్లికార్జునరావు, చేతుల నాగేశ్వరరావు, బండారు ప్రభాకర్, మేకల కోటయ్య, అల్లిక బక్కయ్య, చింతల పెద్ద వెంకయ్య, కేతబోయిన రాంబాబు, మహిళలు, యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. 2 సంవత్సరాలకు ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట దురాజిపల్లిలో ఎంచేసి ఉన్నటువంటి శ్రీ గొల్లగట్టు లింగమంతుల జాతర కార్యక్రమం ఈరోజు 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నది. దానికి మరి ప్రభుత్వం గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. మరి నిధులైతే కేటాయించారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ భారతదేశంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మేడారం సమ్మక్క చారక్క జాతరలు వస్తే మరి రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి లింగమంతుల జాతర, మరి ఆ లింగమంతుల జాతర ఈరోజు 16వ తారీఖు నుండి ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కామెపల్లి మండలం పండితాపురం గ్రామంలో ఎంచేసి ఉన్నటువంటి శ్రీ లింగమంతుల గట్టు జాతరను మరి మొదటి రోజుగానే మరి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి ఇప్పటికీ మాకు అర్థం కావటం లేదు. ఎవరిని అడిగినా కూడా మరి 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నదని చెప్తా ఉన్నారు తప్ప మరి ఇలా లింగమంతుల జాతర కాడ అక్కడ శాసనం మీద రాసింది 11వ శతాబ్దంలో, అంటే దాదాపు 1000 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ మా పండితాపురం కొమ్మినేపల్లి కొండాయిగూడలో ఎంచేసి ఉన్నటువంటి లింగమంతుల జాతర కూడా మరి దాదాపు 500-600 సంవత్సరాల క్రితం మా పెద్దల యాదవులతో పాటు ఇతర కులాలు కూడా ఇక్కడ అన్ని పూజలు చేసుకొని భక్తితో ఉన్నారు. మరి కొంత అంటే గత 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి గుట్ట మీద ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించి దాని కింద ఉన్నటువంటి నిధులను తీసుకుపోయారు. అప్పుడు మేము ఇక్కడ ఉన్నటువంటి యాదవులందరం కలిసి ఒక గుడి కట్టించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క లింగమంతుల జాతరను మరి ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి రేపటి నుంచి మళ్ళీ మరి సూర్యాపేటలో ఉన్నటువంటి దురాజిపల్లిలో ఉన్నటువంటి లింగమంతుల జాతరలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి ఈరోజు పండితాపురం గ్రామంలో ఆడబిడ్డలందరినీ పిలుచుకొని ఎంతో ఘనంగా బోనాలు ఎత్తి మరి ఈరోజు కోలాటంతో, నృత్యాలతోటి, బేరీలతోటి, డబ్బులతోటి మరి బోనాలు ఎత్తి ఈరోజు మా లింగమంతులకి ఇవ్వాలా. మరి అదేవిధంగా మా తల్లి అయినటువంటి మరి మన ఎలమంచమ్మ, మైసమ్మ, మరి గంగమ్మకి వీళ్ళందరి మొక్కులు కూడా మరి చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మరి ఇంత ఘనంగా వచ్చినటువంటి మండల నలుమూల నుండి చేసినటువంటి యాదవులకు, అదేవిధంగా మా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య గారు, యువజన అధ్యక్షులు సిత్తార్ సింహాద్రి యాదవ్ గారితో పాటు వారి బృందం అంతా కూడా వచ్చి మరి మాకు ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని మాకు ధైర్యాన్ని కల్పించినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా మా పండితాపురం యాదవ్ సంఘం తరఫున మరి కృతజ్ఞతలు. ఇక్కడ పెద్ద యాదవ్